అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు పగటి కళలు అనే దాని గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన ఒక కథని ఉదాహరణంగా తీసుకొని మాట్లాడుకుందాం. పూర్వం ఒక యువకుడు ఉండేవాట ఒక గ్రామంలో. ఎందుకో అతనికి ఎవరు పని చెప్పరు, ఎవరు అతనికి హెల్ప్ చేయరు, చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. అది తన కోపం అయి ఉండొచ్చు, తన ప్రవర్తన అయి ఉండొచ్చు. ఎందుకు నాకే ఇలా జరుగుతుందని బాధపడుతుండేవాట. అప్పట్లో బస్సులు ఇవన్నీ లేని ఆ కాలంలో ఒకరోజు వేరే గ్రామానికి వెళ్ళాట, పక్కనున్న గ్రామానికి, కొంచెం దూరంలో. ఆ గ్రామానికి వెళ్ళి ఎవరినో ఆశ్రయిస్తే పోనీలే పాపం అని వారు ఆ రోజుకు సరిపడా ఆహారం పెట్టి మంచిగా మరలా దారి భత్యానికి పేలపిండి కొంచెం ఒక చిన్న ముంతలో, మట్టి ముంతలో పేలపిండి కట్టించి, జాగ్రత్త నాయనా ఈ పేలపిండి పెట్టుకో, జాగ్రత్తగా ఉండని చెప్పారట. ఆ పేలపిండి తీసుకున్నాడు. తిరిగి మళ్ళా తన గ్రామానికి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే మధ్యలో బాగా తినేశాడు కదా, చాలా కాలం తినక తినక మిక్కుటంగా ఆ భుక్తాయాసం వల్ల నడవలేక దోవలో ఒక కుమ్మరి ఇల్లు ఉంటే ఆ కుమ్మరి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి హెల్ప్ అడిగాడట, కాసేపు విశ్రమించి వెళ్తానని. అప్పుడే ఆ కుమ్మరి పాపం కుండలు, పచ్చి కుండలన్నీ చేసి ఒక మూల పెట్టున్నాడు. సరేనాయన అక్కడ పడుకో కాసేపు అని చెప్పారట. అక్కడ పడుకున్నాడు. ఆ కుండల మధ్యలో చల్లగా ఉంది, పచ్చి కుండలు కదా, కుండల మధ్యలో చల్లగా ఉండేటప్పటికి పడుకొని ఎక్కడైతే పడుకున్నాడో తన కాళ్ళ దగ్గర తనకిచ్చినటువంటి పేలపిండి ముంత అక్కడ పెట్టుకొని పడుకున్నాడు. మంచి నిద్ర పట్టేసింది. మంచి నిద్రలో కలలు కంటున్నాడు. ఏం కలలు కంటున్నాడు? తనకు వచ్చిన పేలపిండి అమ్మి ఒక పాడి ఆవును కొనుక్కున్నట్టు, ఆ పాడి ఆవు బాగా పాలు ఇచ్చినట్టు, దాంతో ధనం సంపాదించి ఒక ఇల్లు కట్టుకున్నట్టు, వెంటనే మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నట్టు, వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టినట్టు, అలా 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 సంపన్నుడైపోయినట్టు కలగన్నాడు. కలగని ఆ సంపన్నత్వంలో ఒకరోజు బయట తిరుగుతూ ఉంటే అంతకు మునుపు ఎవరైతే తనను నిర్దయగా చూచారో, నిర్దయగా మాట్లాడారో వాళ్ళల్లో ఒక అతను ఎదురుపడగానే అతను, నువ్వు నన్ను ఇలా అంటావా, ఆ రోజు చూసావా నేను ఎలా ఉన్నానో ఇప్పుడు అని, వీడిని ఎట్టయినా సరే తన్నాల్సిందే అని చెప్పి ఎగిసి కాలుతో తన్నాడట. ఎగసి నిద్రపోతూ కళల్లోనే కాలుతో తన్నాడు. అది భౌతికంగా తన్నాడు అనమాట. తన్నగానే తన కాళ్ళ దగ్గర ఏదైతే పేలపిండి ముంతుందో ఈ కాళ్ళ పేలపిండి ముంతకు తగిలి పగిలిపోయిందట. పేలపిండి అంతా నేలపాలైపోయింది. అట్లాగే ఈ తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి కుమ్మరి కుండలు కూడా ఈ ఉదుపుకి పడి కింద పడిపోయినాయి, అన్నీ కూడా పగిలిపోయినాయట. దారిభత్యం కోసం ఇచ్చిన పేలపిండి పోయింది. అట్లాగే వాళ్ళు ఏవో 4 రూకలు ఇచ్చారట, జాగ్రత్త నాయన అని, ఎవరు తనకు భోజనం పెట్టిన వాళ్ళు. ఆ 4 రూకలు ఆ పచ్చికుండలు పగిలిపోయిన దానికి బదులుగా ఆ కుమ్మరికి ఇచ్చేసి ఉసూరుమంటూ ఆ ఇంటి నుంచి బయటపడి మరలా తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్నట్ట. ఈ కథలో ఏం చెప్తుందంటే, పగలు నిద్రపోవద్దని ఒకటి, పగలు నిద్రపోతే ఇలాంటి కళలే వస్తాయి అని ఒకటి, పగటి కళలు కనద్దు, ఏదైనా ఆచరణలో చూపించు, నీవు నీ ప్రవర్తన ఎట్లుంటే నీ జీవితం అలా ఉంటుంది అనేది ముందు నువ్వు గుర్తించుకో. ఎప్పుడు 24 గంటలు లోకుల మీద నిందలేసే బదులు నిన్ను నువ్వు లోపలికి ఒకసారి తొంగి చూసుకొని, నీ ప్రయత్న లోపం ఏమైనా ఉందా, నీ ప్రవర్తన లోపం ఏమైనా ఉందా, ఈ 2 చూసుకో, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. అప్పటికీ కూడా నీకు కానప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించు, అంతే తప్ప లోకులను నిందించినంత మాత్రాన నీకేమీ రాదు. పగటి కలలు కంటూ ఉంటే ప్రగతి సాధించలేవు అని చెప్పడం ఈ యొక్క కథలో ముఖ్యోద్దేశం. మరి ఇంకొకటి ఏమిటంటే, లోకుల నింద వల్ల ఇప్పుడు నిన్నెవరైనా ఒకడు అకారణంగా నిందించిన నీవు తిరిగి స్పందించకుండా ఉంటే, ఎవరైతే నిందించిన వాడో నిన్ను
ఆ నిందించిన వాడి పుణ్యం నీకు సంప్రాప్తం అవుతుంది అని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు. భీష్ముడు ధర్మరాజులకు మధ్యలో జరిగిన వాటిల్లో ఒక పక్షి చెప్పేటటువంటి మాటలు ఇవి, పక్షి గీత. అట్లాగా అంత సులభం కాదు, అంత కష్టము కాదు. ఎప్పుడు ఒకరిని నిందించే బదులు ప్రశాంతంగా నీ పని నువ్వు చూసుకో. ఒకరు నిందించినా కూడా తిరిగి నిందించకుండా నీ పని నువ్వు చూసుకో అని చెప్తారు. ఇవన్నీ కూడా మన సంప్రదాయంలో ఉన్న, మన సనాతనంలో ఉన్న ధర్మబద్ధమైన అద్భుతమైన గీతలు ఇవన్నీ కూడా, బోధలు ఇవన్నీ కూడా. ఇవి వినగానే చాలా బాగుంటుంది, ఆచరణలో అదే ఏమంటారు, ప్లాట్ఫామ్ స్పీచ్లకు బాగానే ఉంటుంది, స్పీచ్లకి. ప్రాక్టికల్లోనే ఫెయిల్ అవుతాం ఎవరైనా సరే. కానీ కనీసం ఆ స్పృహ అయితే ఉంటుంది కదా, ఓహో ఇది ఉంటే మంచిది అన్న స్పృహ అయినా మనలో ఉంది కదా. దానివల్ల ఒకనాడు కాకపోయినా ఒకనాడుకైనా మనం ఆ త్రోవ తొక్కగలం. ఒక త్రోవ ఉంది అని తెలిసినప్పుడు ఆ త్రోవలో వెళ్లకుండా మనం తప్పించుకు తిరుగుతున్నా ఏనాటికైనా ఆ త్రోవకి మనం వెళ్ళగలం, ఇప్పుడు ఆ త్రోవ ఉందని తెలిసినప్పుడు. అలాగే ఇలాంటి మంచి మాటలు మనం వింటూ చదువుతూ ఉంటే ఒకవేళ మనల్ని మనం తరచు చూసుకోవడానికి, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది కేవలం మన సనాతనంలోనే ఉంది, కేవలం మన సనాతన ధర్మంలోనే ఉంది. అందుకే ప్రపంచం మొత్తం మీద సనాతనం గొప్పది. సనాతనులైనందుకు, మన ఈ యొక్క ధర్మంలో పుట్టినందుకు మనం గర్వించాలి అని చెప్పడం నా ఉద్దేశం. విన్నందుకు ధన్యవాదములు. మరొక మంచి టాపిక్తో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.